తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు మొదటి రోజు నామినేషన్లు వేయడానికి ఉత్సాహం చూపారు. మొదటి రోజు నామినేషన్ల పర్వం భారీగా కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్లు రాగా బీఆర్ఎస్, బీజేపీ నుంచి నామమాత్రంగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా తొలి రోజు 902 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 382 మంది కాంగ్రెస్ అభ్యర్థులు కాగా 258 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు, అలాగే 169 మంది బీజేపీ అభ్యర్థులున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ప్రతిపక్షాలకు గెలుపు అవకాశం ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ఫిబ్రవరి 1న స్వదేశానికి రానున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడ సభతో రేవంత్ ప్రచార సభ ప్రారంభమవుతుంది. ఇక 4వ తేదీన కరీంనగర్ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8వ తేదీన నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రచార సభలు నిర్వహించబోతున్నారు సీఎం. ఇక మరోవైపు మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి అగ్రనేతలు రాబోతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున సభలను ప్లాన్ చేసింది బీజేపీ. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రానున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. 10 రోజుల్లో 2 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని, ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో మరో ఒక సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మహబూబ్ నగర్ లో నితిన్ నబీన్ సభ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఫిబ్రవరి 8, 9వ తేదీల్లో నిర్మల్లో అమిత్ షా సభ ఉండబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు రామచంద్రరావు అధ్యక్షతన భేటీ అయ్యి మున్సిపల్ ఎన్నికల ఎజెండాను సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల కోసం నియమించిన ఇన్ఛార్జీలు సైతం పాల్గొన్నారు.